నేటి ముఖ్యాంశాలు. దంచికొట్టిన వర్షం, జలమయమైన పలు కాలనీలు. చిలకవాగు ఆక్రమణే ప్రధాన కారణం, పలువురి ఆరోపణ. టీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి తాండూరు పట్టణంలోని పలు వార్డులు జలమయమయ్యాయి. తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్, పాతకుంట, పాత తాండూర్, శాంతినగర్, గ్రీన్ సిటీ, మార్కండేయ నగర్, మిత్రానగర్, టీచర్స్ కాలనీ, పలు పాఠశాలల గ్రౌండ్స్ వరద నీటితో జలమయమయ్యాయి. యాలల మండలం కోకట్ దగ్గర గల నది రోడ్డుపై నుండి ప్రవహించడంతో రవాణా నిలిచిపోయింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కొత్లాపూర్ దగ్గర గల వాగు రోడ్డుపై నుండి ప్రవహించడంతో రవాణా నిలిచిపోయింది. అర్ధరాత్రి నుండి కురిసిన వర్షానికి తాండూర్ హైదరాబాద్ రోడ్డు మార్గం వైష్ణవి మోటార్స్ ప్రాంతంలో రోడ్డు డివైడర్ పై నుండి వరద నీరు ప్రవహించడంతో డివైడర్ ను కొంతమేర తొలగించారు. మున్సిపల్ అధికారులు డివైడర్ ను కొంతమేర తొలగించారు. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని తగిన జాగ్రత్తలు చేపట్టారు. చిలకవాగు ఆక్రమణకు గురైనందున సహజ సిద్ధంగా వెళ్లవలసిన నీరు వెళ్లలేకపోతున్నందున పలు కాలనీలు జలమయమయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. చిలకవాగు ప్రవాహ ప్రాంతం కబ్జాలు కావడంతో పలు కాలనీలోని నాలాలు, కాల్వలు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. తాండూరు మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో వరద నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకున్నారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి వరద నీటితో ఇబ్బందులు ఉన్న పలు ప్రాంతాలను మరియు రోడ్డుపై నిలిచిన వరద నీరు పలు కాలనీలను పరిశీలించారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు పలువురు వరద నీటితో ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాలను సందర్శించారు.
అరే మొత్తం చిన్నవాళ్ళు మోసుకొని పోయింది. ఇప్పుడు ఈరోజు కురిసిన వర్షాలకు మొత్తం కాలనీ మొత్తం జలమయం అయిపోయింది. ఏం లేదు, ఇప్పుడు కాలనీకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఈ వాగు చూస్తే ఇదేం పెద్ద వాగు, దాంట్లో మోరి ఒక 5 ఫీట్ల మోరి అంతా కూడా మిగిలిలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి గవర్నమెంట్ వచ్చిన వాళ్ళందరూ ఈ చిలకవాగు శాంక్షన్ అయింది, అవుతుంది, పనులు అవుతున్నాయి అంటున్నారు. కానీ లాస్ట్కి వస్తే ఈరోజు మొత్తం టోటల్గా ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చేసినాయి, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకొరకు ఈసారి ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరఫున, ఇది 13వ వార్డు, ఈ కాలనీ తరఫున అందరి ప్రజల తరఫున కూడా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, దయచేసి ఈ కాలనీ ప్రజలకందరికి న్యాయం చేయాలంటే ఫస్ట్ చిలకవాగు క్లియర్ కావాలి. చిలకవాగు క్లియర్ కాకపోతే ఇట్లా ఎన్ని చెప్పినా కూడా ఏం అయ్యే పరిస్థితి లేవు. ఈరోజు వస్తున్న పరిస్థితి చూస్తే ఒక్కరు కూడా ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళాలి, పొద్దుగాల నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద గట్టిగానే స్టార్ట్ చేసిర్రు, అది ఎక్కడో పైకి ఆగిపోయింది. అది ఆగినా సరే కానీ ఇప్పుడు కింది అన్న పరిస్థితి ఇది క్లియర్ ఉన్న కాడికన్నా దయచేసి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయమంటే ఇదైనా క్లియర్ చేసేస్తే ఈ కాలనీ వాసులని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈరోజు అందరూ వచ్చి చూసిపోతున్నారు, కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అందరూ వచ్చి ఏం చేస్తారు? వర్షాలు రాకన్నా ముందు ఇది మొత్తం ముందా ప్లాన్ ప్రకారంగా చేసేస్తే ఈరోజు ఈ పరిస్థితి కాకుండా పొద్దున 5 గంటల నుంచి ఇప్పటి వరకు ఎవరు బయటికి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఎమ్మెల్యే గారికి ఇదే చెప్తున్నాం, మళ్ళీ ఏమన్నా చేసి కొంచెం మనసు మీద తీసుకొని మీ ద్వారానన్నా ఇది ఖచ్చితంగా అవుతుందని నమ్ముకుంటున్నాం. ఈ కాలనీ వాళ్ళు అందరూ ఈరోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందరి కాలనీ వాళ్ళు అందరూ చూడు ఈరోజు ఒక్కరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అయితే చిలకవాగు ఇప్పుడు పైనుంచి ఇప్పుడు ఈ నీళ్ళని బట్టి అది ఎన్ని ఫీట్లు ఉంది అనేది అది ఖచ్చితంగా ఆ మ్యాప్ ప్రకారంగా ఎన్ని ఫీట్లు ఉంటే అన్ని ఫీట్లు ఖచ్చితంగా చేయాలి. ఎక్కడ కూడా కబ్జాకు గురి అయితే కూడా దాన్ని ఖచ్చితంగా తొలగించి అవి నీళ్ళు ఎంతవరకు అయితే మనకు నీళ్లు పోతాయి, వాటర్ ఫ్లో ఎంత ఉంది అనేది అది 12 ఫీట్ల 16 ఫీట్ల అని చెప్తున్నారు. ఆ 16 ఫీట్లకు నిబంధనల ప్రకారం 16 ఫీట్ల కన్నా తక్కువ వస్తే ఈ నీళ్లు పోయే పరిస్థితి లేదు. అందుకొరకు ఆ చిలకవాగు ఎంత ఉంటే అంత ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఈ కాలనీ ఎవరు కూడా కాపాడలేని పరిస్థితులు ఉన్నారు. ఇటువంటి వర్షాలు కానీ ఇంకోసారి వస్తే ఎవరు ఏం చేయలేరు. అందరూ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, ఏం చేస్తారు వాళ్ళు?
ఇది ముందు ప్లాన్ ప్రకారంగా చేయాలి. అందుకొరకు ఎమ్మెల్యే గారు ఈసారన్నా ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా స్పందించాలి, ఖచ్చితంగా చూసి ఇది ఖచ్చితంగా చేయాలని మా కాలనీ వాళ్ళందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. నిలబడు అట్లా. అందరికీ సలాం, నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. ఇప్పుడు మనము హైదరాబాద్ రోడ్డు మార్గంలో కల ఏదైతే చిలుకవాగు అనబడే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. అయితే అధికారులు, సర్వేయర్లు ఏ విధంగానైతే జనాన్ని మధ్య పెడుతున్నారో అది చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రవాహదారి అని మధ్య పెడుతున్న ఒక సంగతి ఇది. అయితే ఇప్పుడు ఇది చిలుకవాగు, ఇది కాదు చిలుకవాగు, కానీ ఇది ప్రవాహదారి అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి ప్రక్షాళన చేస్తారా? అదేవిధంగా ఎక్కడైతే అసలు చిలుకవాగు ఉందో అక్కడ దాన్ని తవ్వాల్సిన అవసరం ఉంది. అయితే జనాలు మాత్రం ఇలా మభ్య పెట్టకుండా, జనాన్ని మోసం చేయకుండా అయితే దీన్ని తక్షణం చేయాలని, లేకపోతే దీని చిలుకవాగమ్మ ఉసురు తప్పకుండా ముట్టిందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీరు ఈ ప్రవాహం చూస్తున్నారు కదా, రాత్రంతా ఎడతెరిపి లేని వర్షానికి ఈ డివైడర్లను కూడా తీసేయాల్సి వచ్చింది. ఇది మొత్తం పైనుంచి నీళ్లు పోతున్నాయి. అయితే ఆ నీళ్ళన్నీ మన షాయిపూర్ ప్రాంతం మొత్తము, లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయినాయి అక్కడ. అయితే అక్కడ సగానికి సగం ఇల్లు ఒక అంతస్తు వరకు కూడా మునిగిన దాఖలాలు ఉన్నాయి అక్కడ. అయితే ఇది కేవలం చిలుకవాగును కబ్జా చేయడం వల్లనే, దానిని ఖండించిన కారణంగానే, అయితే ఎవరికో లాభం చేకూర్చడానికి అధికారులు, సర్వేయర్లు ఇలా జనాన్ని ప్రవాహదారి అని మభ్య పెడుతున్నారని జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంటనే దీనిపై ప్రక్షాళన చేపట్టాలని, ప్రక్షాళన చేయకపోతే నిరాహార దీక్షలకు కూడా కోరుకుంటామని జనాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విధంగా ఏ విధంగానైతే హైదరాబాద్లో హైడ్రా ధర ఉందో అదేవిధంగా తాండూరులో కూడా హైడ్రా త్వరలోని, అంటే మన ఆడియో గారు చెప్పినట్లు హైడ్రా ఇక్కడ కూడా మొదలవుతుంది. కనుక ఏదైతే నిజమైన చిలుకవాగు ప్రాంతం ఉందో, పరివాహక ప్రాంతం, ప్రవాహదారి కాదు, పరివాహక ప్రాంతం, దాని యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ దాని ప్రకారమే దాని రక్షణ జరగాలని జనాలు కోరుకుంటున్నారు. అయితే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఆడియో గారు చెప్పినట్లు తొందరలోనే హైడ్రా మన తాండూరులో దిగే అవకాశం ఉంది. కాలువలనే ట్రాన్స్ఫార్మర్
మొత్తం ఉంటుంది ఇంటి కూడా వస్తుంది అబ్బో ये देख लो पूरा कैसा भर गया देखो। ये देखो पूरी रोड है वहाँ तक, ये देखिए आप, ये देखिए पूरी गली उधर आगे तक नई रोड है भैया। गाड़ी चलाने नहीं आ रहा फिर भी चला रहा हूँ गाड़ी को। ये वीडियो लेना था इसलिए। అక్కడ మోరి ఉంది పోతుంది ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది ఇదే పోయింది ఇక పొద్దుగాల ఇట్లా ఉండే
దింపా మరి ఇక వాహనదారులు ఇబ్బంది పడుతున్నా చెప్పి బండి పెడతాం स्पेशल कंस्ट्रक्शन करना पड़ता है। अच्छा भाई, ये तुम्हारा विश्वा कहाँ है? ये विश्वा पूरी डूब गया ना, कैसा करते फिर तुम? कैसा कर रहे? अब लेबरा में देखो, लेबरा ऊपर पानी आना बोलते ऊपर चढ़ के बैठे थे लेबरा ऊपर। ऐसा कई को हुआ ऐसा, कई कैसे समझ रहे? ये पानी जाने का मसला है ना, पानी जाना ज्यादा नहीं पानी। ये पानी आ रहा कहाँ से? पानी जो पहाड़ का जो कटवा का तालाब जो है, हाँ, पहाड़ के ऊपर से पानी जो आ रहा है, पहाड़ से आ रहा। हाँ पहाड़ से आ रहा पानी जाने का रास्ता नहीं है यहाँ पे। अच्छा, पानी पूरा जाम हो जाएगा। अब लेबर देखो, तो जो पहाड़ों पे से आता है ना, हाँ। उसको छिलका वागू बोलते हैं, मालूम है तुम्हारे? हाँ मालूम है। तो छिलका वागू को क्या करे, किधर किधर की पलटा दिए पैसा जो हो किसी को फायदा कराने के वास्ते। इसीलिए क्या हो गया, ये पानी इधर से आ रहा, मालूम है क्या तुम्हारे को? नहीं। हाँ, अब तो अलग ये नाली- मालूम करना नाली- जरूरी है। ऑलरेडी जो नाली डाले क्योंकि नाली देखो, पानी तुम्हारे नहीं मिशन है ना, अब ये जब तक के ये पानी नहीं जाता, नहीं सूखता, तुम्हारे मिशन नहीं चलते यहाँ पे। तो ये नुकसान किसको हो रहा? तुम लोगों को जो हो रहा ना, किसी की वजह से, कोई कब्जे करने की वजह से ये सब हो रहा। तो गवर्नमेंट से ये इल्तिजा है कि जो सही है रास्ता, जो चिलगवाऊ का रास्ता है, वहाँ से बनाना जरूरी है। क्या बोलते फिर आप लोग? हमारे सौगत के हिसाब से पानी नहीं ठहर तो बस है। 6-7 की वैसी है। हाँ, एसपी साहब, कलेक्टर साहब, डीएसपी साहब सब आए यहाँ। उनको हम बता दिए कि यार 2-3 पाइप गिरेंगे, ये नहीं डाले। और हमारे रोहित रेड्डी साहब के जो साथ में मोरियाँ बनाई यहाँ, ये रोड के ऊपर कहीं ऊपर है मोरिया मोरिया में जो पानी कहाँ जा रहा, नहीं जा रहा। बनाना है वहाँ नहीं बनाए। जहाँ बनाना है वहाँ पर नहीं बने। हाँ,
या नहीं बनाना है तो भी किधर तो भी जाने दो, अगर मरता कि नहीं हमारे को क्या, काम क्या प्रोसेस नाली बन रही हो गया, पब्लिक का पैसा खराब होना मकसद। काम खराब, मोटर मानी नुकसान मोटर जल गया पूरा, में लेबर आप चले गए पूरे, साथ आया वायर का कुछ भी रहा तो कितना बड़ा ये होता है यहाँ पे। हाँ? ऐसा है परसों ही एक म्युनिसिपल का एक ये क्या बोलते हैं वो लेबर मर गया हैदराबाद का बेचारा, अब देखिए रिजवान भाई, ये 11 की जो है ना पूरा ये है पानी के नीचे पूरा पानी पूरा है, 11 के भी है ऊपर 33 के भी है। पानी का जरा भी खतरा पूरा यहाँ से वहाँ तक भरेगा पानी पूरा, जाने के चांस कहीं नहीं है। अभी बोलो तो आप लोगों का ख्याल क्या है कि ये कैसा होना? హైడ్రా ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు మనోళ్ళు, మన ఇమ్రాన్ అడుగుతున్నాడు. హైడ్రా త్వరలోనే తాండ్రుకు వచ్చి మొత్తం ప్రక్షాళన జరుగుతుందని మనం నమ్మకంతో చెప్పొచ్చు. ఏదైతే ఏంటంటే భారీ ఎడతెరిపి లేని వర్షాలు పండుగ కురవడం వల్ల ఎక్కడెక్కడ ఉన్నటువంటి మన చెరువులు కానీ వాగులు కానీ చెరువులు కానీ నిండిపోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి మన ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా చెరువులు నిండిపోయి అది రాకపోకలకు ఇబ్బందిగా అయ్యి ఇక్కడ అంతా నిండి ఉండడం జరిగింది. ఏదైతే ఇదివరకు ఇట్లాంటి నాళాలు ఇవన్నీ కబ్జాలు చేసి కట్టడం వల్ల ఇళ్ళకి పోకుండా ఇబ్బందికరంగా ప్రజలందరూ ఇబ్బంది పడేలాగా జరిగింది. దానికి ఏదైతే మేము ఈ రోజు మాట్లాడుతున్నాం కూడా అదే చెప్తున్నాము, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం మా ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకపోయినాం. అదే చిత్తవాగు ట్రైన్ అని ఒక 16 కోట్లతో ప్రారంభించడం కూడా జరుగుతుంది. దాన్ని డిపిఆర్ కూడా ప్రిపేర్ అయింది, ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది. దీనికి మేము వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా ఏదో టెంపరీ సొల్యూషన్ ఈరోజు వచ్చి తీపిచ్చి వెళ్ళిపోయినామని కాదు, అది తొందరలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చేపిస్తున్నారు. అలాగే ఇంకా 2 కోట్లు పెట్టి కూడా అక్కడ ఏదైతే పాతకుంట పార్క్ అది కూడా తీయడం జరిగింది. దానికి కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక డ్రైన్ పెట్టి అది కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే అక్కడ పాతకుంట కానీ ఇక్కడ హైదరాబాద్ రోడ్ మార్గంలో కానీ గ్రీన్ సిటీ ఏరియాలో కానీ ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఉన్నాయో, నీళ్లు నిలబడుతున్నాయో అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇల్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వాటర్కి కానీ కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లులు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉంది. అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే మా మున్సిపల్ అధికారులకు కానీ మాకు కానీ ఏమైనా తెలియజేస్తే వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎలాంటి సమస్యలు వర్షాకాలం దృష్ట్యా ఉంటే మున్సిపల్ అధికారులకు కానీ నాకు కానీ కాల్ చేయండి. రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ శాఖ వారు కానీ ఎలక్ట్రిసిటీ
ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకొని ఏదైనా అవసరం ఉంటేనే తప్ప బయటకు రండి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. ఈ వర్షాలకు కానీ, ఈ వెదర్కి కానీ, సీజనల్ వ్యాధులు కానీ, జ్వరాలు కానీ వచ్చే వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కూడా కోరుకుంటున్నాను. కొంచెం సేపు ఈ ట్రాఫిక్ కూడా ఈ రాకపోకలు వాటర్ పోయేదాకా ట్రాఫిక్ బాగుంటుందని ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం రాష్ట్ర బీజేపీ నాయకులు ఉప్పరి రమేష్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ తదితరులు జలమయమైన ప్రాంతాలను సందర్శించారు. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాండూరు పర్యాటకంగా అభివృద్ధి చెందింది. తాండూరుకి వాటర్ ఫాల్స్ వచ్చినాయి. తాండూరుకి కని విని ఎరగని రీతిలో సముద్రాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారు. వాటర్ ఫాల్స్, జోగ్ ఫాల్స్, రాయగార ఫాల్స్ అన్ని కూడా తాండూరుకే వచ్చినాయి. మినీ సముద్రం ఎడతెరపి లేని వర్షాల కారణంగా దాదాపు తాండూరు హైదరాబాద్ రోడ్డు జలదిగ్బంధంగా మారి నుంచి రాకపోకలు దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 4 గంటల పాటు నిలిచిపోవడం జరిగింది. ఈరోజు అత్యవసర పరిస్థితులలో కూడా ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పేషెంట్లకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సందర్భం ఇది. ఇవాళ మొదటిది కాదు, వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఈ సమస్యతో తాండూరు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే సంబంధిత అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికార పార్టీ చోద్యం చూస్తుంది తప్ప ఏమాత్రం కూడా ఈ ప్రజల యొక్క కష్టాల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వైఖరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనా మీరు మెజారిటీ ప్రజల ఓట్ల చేత గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క కష్టాలు పట్టించుకోకపోగా ఇక్కడ ప్రభుత్వ సంపదని, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా దాదాపుగా కబ్జాకు గురైతే కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి రెవెన్యూ అధికారులను ఈరోజు మేము నిలదీస్తూ ఉన్నాం. గతంలో కలెక్టర్తో చెప్పడం జరిగింది, అవసరమైతే మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. చిలకవాగు కారణంగానే దాదాపుగా ఎంఐఎం నాయకులు అక్కడ కబ్జా చేసి ఈ యొక్క ప్రభుత్వ సంపదను దోచుకుంటే కూడా ఏమాత్రం కూడా అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఇంకా వేరే పార్టీ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈరోజు ఇక్కడ తాండూరుకు సంబంధించినటువంటి ఆ చిలుకవాగుని అన్యాక్రాంతం చేస్తూ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల కనీసం నోటీసులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపల ఈ సమస్యను పరిష్కరించకపోతే కనుక పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కాదు, దాదాపుగా మేము కోర్టును కూడా సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ యొక్క పర్యవసనానికి దీనికి తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త అని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి దాదాపుగా ఇంత ఇబ్బందికరంగా ఉంటే కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు నిమ్మకు నిరంతనట్టు వ్యవహరిస్తున్న తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో మీ యొక్క అశ్రద్ధ, మీ యొక్క నిర్లక్ష్యానికి ఖచ్చితంగా మీరే కారకులు అనేటటువంటి విషయం ఈరోజు ప్రజల మధ్యలో చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్షణమే మున్సిపల్ అధికారులు దీన్ని ఈ వాటర్ ఇక్కడ ఏదైతే నిల్వ ఉన్నాయో వీటన్నిటిని కూడా పారద్రోలి ఖచ్చితంగా రోడ్డు క్లియర్ చేయాలని చెప్పేసి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్షాకాలంకి ముందుగానే ఇది గతంలో కూడా తెలుసు అధికారులందరికీ కూడా, ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతుందని కూడా గత ఎప్పుడైతే ఆదిశరి ఇక్కడ పెట్రోల్ బంక్ కానీ మరి ఆ కన్స్ట్రక్షన్ చేసిండో అప్పటి నుంచి కూడా అక్కడ 6 మూరల తవ్వ ఉంటుండే. ఈ ఆదిని ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏదైతే కట్టడం ఆక్రమించి కట్టిండో ఈరోజు అన్నీ కూడా ప్రొఫెషనల్ దొంగతనం చేసినట్టు ఆయన ప్రతిదీ కూడా లీగల్గా నేనున్నా అని చెప్పేసి అంటున్నాడు. హైకోర్టు స్టే ఉందని చెప్పేసి అధికారులను బెదిరించి ఎలగొట్టడం జరిగింది గతంలో, ఇంతకుముందు కూడా. మరి ఇవన్నీ కూడా అధికారులు ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రక్రియనే తప్ప ప్రజలకు ఎటువంటి సహాయం చేసినట్టు ఎటువంటి ఒరగబెట్టింది ఏం లేదు. జనాల కోసం కానీ ఈ వార్డుల కోసం కానీ ఏదైతే ఈ చిలకవాగు ఏదైతే ఈ కుంట ఉందో ఈ కుంట ఈ ఆదిశేరి ఏదైతే కబ్జా చేసిండో ఇది నిజంగా కూడా హైదరాబాద్లో ఏదైతే హైడ్రా నడుస్తుందో మళ్ళీ అదేవిధంగా సీఎం గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా అక్కడ పాత ఏదైతే
యథావిధిగా పోతుండేనో ఆ సహజసిద్ధంగా ఏదైతే వర్షం పడితే సహజసిద్ధంగా ఏదైతే నదిలో కలుస్తుండో ఈ కాలువ అదేవిధంగా దాన్ని తీసుకుపోవాలి, అదేవిధంగా అభివృద్ధి చెందాలి. మరి ఏ ఒక్క వ్యక్తి కోసం కూడా భయపడో ఇంకేదో లోపరుచుకొని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా కాదు, తప్పకుండా ఆ పెట్రోల్ బంక్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ కూలగొట్టి ఆ పని చేస్తే మాత్రం ఈ జనాలందరూ కూడా 5-6 వార్డులు ఆదర్శ్ నగర్ వార్డు నంబర్ 11, 12, 9, 10 ఈ 4-5 వార్డులకు ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు అక్కడ చూసినట్లయితే మొత్తం ఆ వార్డులు మొత్తం మునిగిపోయి ఉన్నాయి, ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, నడుములోతు నీళ్ళు ఉన్నాయి ఇళ్ళల్లో. ఇవన్నీ కూడా గమనించాలి. తప్పకుండా అక్కడ ఈ కాలువని 16 కోట్లతోటి గతంలో 16 కోట్లు పెట్టినామని చెప్పేసి అన్నారు. మరి ఈ చొరవ తీసుకొని ఈ 16 కోట్లతో ఇంకా అవసరం వస్తే ఇంకా అధిక నిధులతోటి తొందరగా అభివృద్ధి పరచాలని చెప్పేసి కోరుతున్నాం. పాలిషింగ్ యూనిట్స్ ఉన్నాయో అక్కడ అనేక ప్రాంతాల నుంచి లేబర్లు వాళ్ళు పొట్ట కోసం అంటే వాళ్ళు బతకడానికి ఇక్కడ ఉపాధి కోసం వలస వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు నిజంగా కూడా ఆ పాలిషింగ్ యూనిట్ల ఓనర్లు కానీ అక్కడ నివసించే చిన్న చిన్న గదులు ఉంటాయి వాళ్ళు నిన్న రాత్రి నుంచి కూడా మాలలా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంత అసలు ప్రాణాలకు హాని ఉన్నది. చిన్న చిన్న పిల్లలున్నారు, వాళ్ళకి ఆ మాలలపై ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది. అది మనం నిజంగా కూడా అధికారులు దృష్టి పెట్టుకొని దీనికి ఎవరైతే ముఖ్య కారణం ఉన్నారో ఖచ్చితంగా హైడ్రా లాంటి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ ల్యాండ్లను రోడ్లపైన ఏమంటారు చిలకబాగు వంటి ఉన్నటువంటి సికంబులను కబ్జాలు పెట్టుకొని ఎక్కడైతే దారి ఉండినో నీళ్లు పోయేది ఆ దారిని మూసేసి ఆ దారులను నీళ్లు పోకుండా చేసి వెడల్పుగా ఉన్నటువంటి నాలాలను కుంచి తక్కువ చేసి ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ యొక్క పాపమే ఈరోజు హైదరాబాద్ రోడ్డు పైన ఒక దాదాపు 3-4 ఫీట్ల వరకు కూడా నీళ్లు ఉంటా ఉన్నాయి. కేవలం 2 రోజుల వర్షానికే ఇంత పడితే 20-30 సంవత్సరాల కింద ఇంతకన్నా ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రోడ్డు పైన ఇంత నీళ్లు ఆగలేవు. ఈ 5 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి మాత్రమే ఇంత అధికంగా నీళ్లు పడితే కొంచెం అధికంగా నీళ్లు పడితేనే ఈ రోడ్డు ఆగే పరిస్థితి ఉంది. దీనికి కారకులైనటువంటి ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, R&B వాళ్ళు కానివ్వండి, ఆ యొక్క హాది ఉండని ఎవరైనా ఉండని తక్షణమే వాళ్ళు కబ్జా చేసినటువంటి ఆ రోడ్లను నాలాలను తొందరగా తీయించి ఈ యొక్క నీళ్లు సక్రమంగా పోయే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని. లేకపోతే ఇట్లాంటి పరిణామాలు ఒకరిని చూసి ఒకరు కబ్జాలు పెడితే ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా నీట మునిగి తీవ్ర భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉన్నది. ఇండ్లు కూడా రేపు కొట్టుకపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా నీళ్ళని ఏ విధంగా పోతే బాగుంటుందనే విషయంలో వీళ్ళకి సోయి లేకుండా పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే స్పందించి నిజంగా చిల్కవా ఎక్కడ ఉందో ఆ సర్వేను తొందరగా తీసి ఆ ప్రక్షాళన చేయకపోతే ముందు భారతీయ జనతా పార్టీ ఇట్లా చూస్తూ ఊరుకుండదు. మీ పైన ప్రభుత్వానికి నోటీసులు ఇస్తాం, మీ పైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి భారీగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల రోడ్డుపై నుంచి వాటర్ ప్రవాహం జరుగుతోంది. ఇక్కడ కొత్లాపూర్ కర్ణాటక బార్డర్లోను, తర్వాత ఇంకా కోకట్ వద్ద అనేక చోట్ల కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే ఎవరు కూడా ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటికి రాకండి, జాగ్రత్తగా ఉండండి. రోడ్డుపై నీళ్లు ప్రవహించే చోట మాత్రం ఎవరు కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే రోడ్డు దాటే ప్రయత్నంలో వాళ్ళు మోటార్ సైకిల్తో సహా కొట్టుకుని పోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా మీరు రోడ్డు పైన నీరు ప్రవహించుచున్న చోట ఎవరు కూడా రోడ్లు దాటకండి. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎవరు కూడా. ఇంకా ఈ రోజుతో పాటు రేపు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇళ్లలోనే ఉండండి. మీ పిల్లల్ని కూడా ఎవరిని బయటికి తీసుకురాకండి. పిల్లలకు కూడా స్కూల్ గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఇళ్లలో ఉండి సురక్షితంగా ఉండండి. ఇది తాండూరు పోలీస్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి. బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామ సమీపంలో గల శ్రీ మహాలింగేశ్వర దేవాలయం నీటితో సగం వరకు మునిగిపోయింది.
తాండూరు మండలం బెల్కటూరు గ్రామం దగ్గర గల వాగు రోడ్డుపై నుండి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. తాండూరు మండలం అల్లాపూర్ దగ్గర వాగులో లారీ పడిపోయింది. కాగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంత ఓవర్గా రాదు, ఇంత దూరంగా అయింది తోవ. ఏమన్నా నైట్ అంతా పడితే వర్షం ఏమన్నా సార్ సిటీ కేబుల్ సార్ సిటీ కేబుల్ నుంచి అన్నారు. కరణ్కోట్ ఎస్ఐ విఠలరెడ్డి వెల్కటూర్ మరియు అల్లాపూర్ తదితర గ్రామాల దగ్గర గల వాగుల దగ్గర పోలీసులతో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ 9:30కి యాలల మండలం కోకట్ దగ్గర గల వాగు పొంగి పొర్లుతున్నందున ఆ ప్రాంతంలోకి ఎవరు రారాదని యాలల ఎస్ఐ శంకర్ ప్రజలకు సూచించారు. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో లోతట్టు ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక నాయకులు మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ సర్పంచ్ శివకుమార్ తదితరులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడైతే భయపడకుండా ఇప్పుడు నెక్స్ట్ 2-3 వారాలలో ప్రజాపాలన చాలా అవుతుంది. అన్ని మొదలు పెడతాం కానీ మీరు సహకారం చేయాలి. పెద్ద కాలువ కూడా పెడతాం, ఇవన్నీ తీసుకుపోయి జూనియర్ రోడ్డుకు పెడతాం. కానీ అప్పుడు మాకు సౌకర్యం వద్దు, మోరి మండలు వేసుకునే కూడా మేమే చేస్తాం. చేస్తాం.
ఏడాది సందులు ఉన్నాయి మొత్తం చేయి ఈ సందు చేయి ఆ సందు చేయి అన్నిటి చేయి మొత్తం అయిందమ్మా. ఇప్పుడు ఏం చేస్తామా అది ప్రకృతి అట్లా చేసింది. ఇప్పుడైతే చేసేటప్పుడు సహకారం చేయండి, చేపించే బాధ్యత మాది. సహకారం చేయండి. ఇప్పటికీ టెంపరీగా ఇక్కడ కాలువ కొట్టిస్తాం, మిషన్ తీసుకొచ్చి కాలువ కొట్టించి ఇక్కడ బయటికి అయితే ఇప్పుడు వారి పెట్టిస్తే మోరే మోరీ రోడ్డు తీసేయాలి. రోడ్డు మరి కావాలంటే ఎన్ని జిల్లాలు అయితే కూడా చెప్పారు. అధికారులు ఎప్పుడు సెక్రటరీ వచ్చింది ఇంతవరకు ఎవరు రాలేరు. నీళ్ళు ఒకటి బంద్ చేస్తారు చూడు. నీళ్ళు ఒకటి బంద్ చేస్తారా? పెద్ద మోరు అయితే కావాలా సమస్య వస్తున్నాయి మరి ఇంట్లోకి వస్తాయి మరి పెళ్లి చేస్తున్నాయని చెప్పాలి ఇళ్ళకు. తాండూరు మండలం సంగంకలం గ్రామ శివారులో గల వాగు ఉప్పొంగి పొర్లింది. వాగు పరిసర ప్రాంతంలో గల పొలాలు నీటితో నిండిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇంకా 2 రోజుల పాటు పడే సూచనలు ఉన్నందున ప్రభుత్వం పాఠశాలలకు సోమవారం సెలవు దినంగా ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. సంతు నీకు వీడియో తీస్తున్నా. లొల్లి చేయకండి. కాళ్ళు వాటినే ఎక్కితే ఓయ్ చెట్లు చెప్పండి.
తాండూర్ కోడంగల్ రోడ్డులో గల నాలాపై గౌరీరాములు అనే వ్యక్తి నిర్మించిన భారీ భవనం కారణంగా ఆ ప్రాంతం మిత్రానగర్, గ్రీన్ సిటీ, టీచర్స్ కాలనీ, మార్కండేయ కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ప్రాంతాన్ని తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా నాలాపై దుకాణ సముదాయాన్ని నిర్మించిన గౌరీరాములతో పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గౌరీరాములను ఇప్పటి వరకు చూడలేదని, ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. కబ్జా అయింది అది ఇది అన్నారు. కానీ నాకైతే వాస్తవంగా రాములన్న అంటే పేరు వినడమే తప్ప ఈ రోజు ఇక్కడికి వచ్చినాక రాములన్న అంటే ఎవరు అంటే వాళ్ళు చెప్పి పట్టుకుంటారు చూడు ఆయన అని చెప్తే పిలవడం జరిగింది. ఈ రోజు రాములన్న నేను పేరు ఫేస్లో చూస్తున్నాను. అందుకే అన్న కూడా చెప్పి వాటిని సహకరించాలని చెప్తే అన్న కూడా ఇది తీయడానికి సహకరించారు. అన్న కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఏదైతే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నిన్న నుంచి కురవడం వల్ల తాండూరులో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి అక్కడ కూడా నాలాలు మొత్తం ప్యాక్ కావడం వల్ల రోడ్డు మీద వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల అక్కడ కూడా సెంట్రల్ మీడియం కొంచెం తీపిచ్చి అక్కడ 2-3 జేసీబీ పెట్టి క్లియరెన్స్ చేయడం మార్నింగ్ నుంచి అక్కడ జరిగింది. తర్వాత మన పాత కుంటలో కూడా ఆ పార్క్ మొత్తం ఫిల్ చేయడం వల్ల ఎక్కడ వాటర్ పోవడానికి ఫ్లో లేనందువల్ల ఆ కుంట ప్రాంతం కూడా మొత్తం నిండిపోయింది. అక్కడ కూడా జేసీబీ పెట్టి మార్నింగ్ నుంచి అక్కడ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవన్నీ వాటర్ రావాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి గ్రీన్ సిటీ, చిల్కవాగు ఇక్కడ కలవాలి. ఆ నీళ్ళన్నీ వస్తూ ఇక్కడ ఇది వరకు ఎట్లా ఉండే అంటే ఈ కాలనీ నీళ్ళన్నీ వస్తుంటే మేము కచ్చ కలవలాగా తీసి చిల్కవాగు నాలాకి కలిపేవాళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా చిల్కవాగు నాలానే ఓవర్ఫ్లో అయ్యి మొత్తం మార్కండేయ కాలనీ మొత్తం మునిగిపోయి నీటిమయం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు మార్నింగ్ నుంచి ఫోన్లు చేసి మేము ఈవెన్ ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలంటే కూడా బయట పోలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు కానీ ఇక్కడ అందరూ కూడా రోజు ఫోన్ చేయడం జరుగుతుంది. నిన్న నుంచి అది కంటిన్యూ చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఈ ఏరియాను కూడా చూద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే లాస్ట్ టైం ఉన్న సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు జేసీబీ పెట్టి అక్కడ కలిపే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఏం చేసినా ఇది క్లియర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాలాను క్లియర్ చేయడానికి ఇక్కడ టెంపరీ సొల్యూషన్ జేసీబీతో తీపిస్తున్నాం. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా 16 కోట్లతోని శాంక్షన్ చేయడం అయిపోయింది. డిపిఆర్ కూడా ప్రిపేర్ అయింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఉంది. దానికోసమైన తొందరగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది తొందరగా అయిపోతే తాండూరులో ఉన్నటువంటి నీటి సమస్య, నీటిలో ఉన్న వాటర్ సమస్య ఈ మంచిగా పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అది కూడా చేస్తున్నాం. ఇది ఇప్పుడు టెంపరీ చేస్తున్నాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా దీనికి అయిపోతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తాండూరు ప్రజలందరూ కూడా ఈ వర్షాల కారణంగా ఏదైనా అవసరం ఉంటేనే బయటకు రండి తప్ప ప్రతిగా రోజు తిరిగినట్టుగా తిరగకండి. ఎందుకంటే ఈ వెదర్కి కానీ ఈ వర్షానికి కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇంకేమైనా జ్వరాలు కూడా అట్లా ఇంకా వస్తుంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఎక్కువ బయటకు రావద్దని చెప్పేసి తెలియజేస్తారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable